రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో దాడులు, అరెస్టులు ఉంటాయని మాత్రం పక్కా ప్రణాళికతో అందరూ చెప్తూనే ఉన్నారు. అయితే కూటమి పేరుకే కక్ష సాధింపు చర్యలు ఉండవు అని చెబుతున్నప్పటికీ ఊహించని స్థాయిలో కక్ష సాధింపులు మొదలయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మాజీ ఎమ్మెల్యే, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈవీఎం ధ్వంసంతో సహా 3 కేసుల్లో పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టివేసిన మరుక్షణమే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు అంటేనే తెలుస్తుంది ఎంత సిద్ధంగా అరెస్టుకు వేచి చూస్తున్నారన్నది. ఎస్పీ ఆఫీస్కు ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పంపిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టు తీర్పు అనంతరం జైలుకు తీసుకెళ్తారా లేకపోతే మధ్యంతర బెయిల్ ఏమైనా ఇస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు గతంలో ఈవీఎంను లైవ్లో విరగ్గొట్టిన సంగతి మనం చూసినాము. ఈవీఎం పల్నాడులో జరిగిన అవకతవకల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ నిర్వహిస్తున్నప్పటికీ అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోకపోవడం, అధికారులకు ఫోన్లు చేసిన ఫోన్లు లేవనెత్తకుండా కనీసం స్పందించకపోవడంతో పూర్తిగా వైసీపీ ఆ ఏజెంట్లను చితకబాది అక్కడ రిగ్గింగ్ పాల్పడుతున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారు అని ఆ ఆగ్రహంతో ఇక లాభం లేదు, పూర్తిగా దొంగ ఓట్లు పడ్డాయని పిన్నెల్లి గారు ఆ ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఈవీఎంను బద్దలు కొట్టడం ఏంటి అంటూ అందరూ కూడా కామెంట్ చేశారు. అయితే వాస్తవాలు తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. అక్కడ రిగ్గింగ్ దారుణంగా జరిగింది, పట్టించుకోలేదు, అధికారులే వాళ్లకు మద్దతు ఇచ్చారు అని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ నుంచి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో కూటమి రావడం, వైసీపీ ఓడిపోవడం దారుణంగా, ఆ తర్వాత మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు పిన్నెల్లి రామకృష్ణ గారు. దాన్ని పొడిగిస్తూ కూడా ఇన్ని రోజులు ముందుకొచ్చారు. కానీ తాజాగా మళ్ళీ పొడిగించాలని, ముందస్తు బెయిల్ను పొడిగించాలని హైకోర్టుకు పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా హైకోర్టు మాత్రం ఒక్కసారిగా కొట్టేసింది. మేము ఇక ముందస్తు బెయిల్ ముందుకు తీసుకెళ్లలేము అంటూ కొట్టేసింది. అది కొట్టేసిన మరుక్షణమే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్కు తరలిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వాస్తవాలను కప్పిపుస్తూ అన్యాయాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నారా లేదంటే ఇది వాస్తవమేనా? తప్పు. అలా అంటే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఈవీఎంలను పాల్గొట్టేశారు. ఈ వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ పిన్నెల్లి రామకృష్ణ ఈయనను మాత్రమే బాగా టార్గెట్ చేశారు. అరెస్ట్ చేస్తామంటూ ముందే సమాచారం కూడా ఈయనకు వచ్చింది. మధ్యంతర బెయిల్స్ పొడిగిస్తూ వచ్చారు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా ఇప్పుడు మధ్యంతర బెయిల్ రద్దు అయ్యేసరికి పోలీసులు సైతం అరెస్ట్ చేశారు. ఇక అయినా పర్వాలేదు, మంచి ఎప్పటికైనా గెలుస్తుంది అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలీసులకు సహకరిస్తూనే అడుగులు ముందుకు వేశారే తప్ప నాకు ఆరోగ్యం బాగాలేదని కానీ, నాకు పైల్స్ వచ్చాయని కానీ, గతంలో ప్రస్తుతం ఉన్న మంత్రులు, గతంలో మాజీలు ఏ మాదిరిగా అయితే టీడీపీలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తున్నప్పుడు చేశారో ఆ మాదిరి చేయకుండా ఎమ్మెల్యే పిన్నెల్లి గారు అయితే సహకరిస్తూ ముందుకెళ్ళిపోయారు. కోర్టుల్లో తేల్చుకుంటా ఏదున్నా న్యాయమైన, ధర్మమైన న్యాయస్థానంతోనే ఇక నా ప్రయాణం ఉంటుంది అని కూడా ఆయన ముందుకు అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. చూద్దాం మరి ఈ కేసు ఎటు వెళ్తుందో ఏంటనేది. ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎస్పీ ఆఫీస్కి అయితే తరలిస్తున్నారు. తదనంతరం కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి ఇస్తే మాత్రం జైలుకు కూడా వెళ్ళే ఆస్కారం కనబడుతుంది.